అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా పాల తాలికల్ని పొడి బియ్యం పిండితో చేసినా కూడా అస్సలు విరిగిపోకుండా పొడవాటి పాల తాలికల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంతవరకు మీకు ఎవ్వరూ చెప్పని ది బెస్ట్ టిప్స్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీని మనం డైరెక్ట్గా స్టార్ట్ చేసేసేయచ్చు. ముందు రోజు నైట్ నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. అండ్ ఈ పాల తాలికలు చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదు. చాలా ఈజీ ప్రాసెస్లో కూడా చెప్పేస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు పాల తాలికలు మొదటిసారి ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. 100% పక్కా గ్యారంటీ రెసిపీ అనమాట. అంత బెస్ట్ టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, పాల తాలికల టెక్స్చర్ చూస్తే మీకే అర్థమైపోయి ఉండొచ్చు. సో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా విరిగిపోకుండా పొడి బియ్యం పిండితో పాల తాలికల్ని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. స్టెప్ 1లో సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పావు కప్పు దాకా ఇలా మీడియం సైజులో ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని శుభ్రంగా నీళ్లతో కడిగేసేసి మళ్ళీ ఇవి మునిగేటట్టుగా నీళ్లు పోసి నానబెట్టండి. మనం తాలికలు చేసే టైంకి ఈ సగ్గు బియ్యం నానిపోతాయి. జస్ట్ ఒక 15-20 నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యం నానితే సరిపోతుందన్నమాట. ఇలా సగ్గు బియ్యం నానబెట్టుకున్న బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టెప్ 2లో మనం బెల్లాన్ని కరగపెట్టుకోవాలి. అంటే బెల్లం పాకం తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఒక కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకోండి. బెల్లం కరగడం కోసం 1/3 కప్ లేదా 1/2 కప్ దాకా వాటర్ని వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. నేనైతే 1/3 కప్ దాకా నీళ్లు వేశాను. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కంప్లీట్గా కరగనివ్వండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదంటే ప్యూర్గా ఉంది అనుకుంటే ఇలా పక్కన పెట్టేసేయచ్చు. నెక్స్ట్ స్టెప్ 3లో మనం బియ్యం పిండి ముద్దని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి పళ్ళాన్ని పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఈ బియ్యం పిండి మీరు ఇంట్లో పట్టించుకున్నదైనా వాడచ్చు, లేదంటే స్టోర్ నుంచి తెచ్చిందైనా యూస్ చేయొచ్చు. ఈ బియ్యం పిండిలోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని కానీ బెల్లం పొడిని కానీ వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసేసి ఈ పళ్ళాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మళ్ళీ బియ్యం పిండి వేసుకోవాలి. ఇది కూడా పొడి బియ్యం పిండే. ఈ పిండిలోకి ఒక 1/4 కప్పు దాకా నీళ్లు వేసుకుని బాగా కలిపి ఉండలు లేకుండా ఇలా లిక్విడ్గా తయారు చేసుకోండి. ఇలా కలుపుకున్న బియ్యం పిండి వాటర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో కొలుచుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి నీళ్లు తెరల కాగేంత వరకు మరిగించండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళు ఉన్నాయి కదండి, సో అవన్నీ వేసేసి దగ్గరికి అయ్యేంత వరకు కాస్త కుక్ చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీగా కాస్త థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆపి దీన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసుకుని కలుపుకోవాలండి. కొంచెంగా వేసుకుంటూ మనం మురుకుల కోసం పిండి ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండి ముద్దని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేసేస్తే పలచనైపోతుందండి. సో చూసుకుంటూ వేసుకోండి. ఒకవేళ మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ సరిపోలేదు అనుకుంటే గనక చేతిని వాటర్తో తడుపుకుంటూ పిండి ముద్ద తయారు చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ టిప్ అనమాట. దీనివల్ల మనం పొడి పిండితో చేసినా కూడా పాల తాలికలు అనేవి విరిగిపోకుండా జిగటతనం పిండిలోకి వస్తుంది. చూడండి, ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా మరీ గట్టిగాను కాకుండా లూజ్గాను కాకుండా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న పిండి ముద్దని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి నాననివ్వండి. ఆ తర్వాత స్టెప్ 4. ఈ స్టెప్లో మనం సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలోకి లీటర్ దాకా పాలు పోసుకోండి. అంటే 4 కప్పుల పాలు అనమాట. ఇక్కడ మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేస్తే మనం తయారు చేసే పాల తాలికలు అనేవి క్రీమీ టెక్స్చర్తో మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. పాలు గిన్నెలోకి వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుతూ పాలని పొంగు రానివ్వండి. పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్లతో సహా వేసేసేయండి. వేసేసి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ సగ్గు బియ్యాన్ని ఉడికించండి. ఒక పక్కన సగ్గు బియ్యం ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన స్టెప్ 5లో మనం తాలికల్ని ఉడికించుకోవాలి. తాలికల్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద వెడల్పాటి కడాయిని పెట్టుకుని కడాయిలోకి 1/2 లీటర్ దాకా నీళ్లు వేసుకోండి. అంటే 2 కప్పుల దాకా నీళ్ళు అనమాట. నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టి వాటర్ని బాయిల్ చేయండి.
ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి జస్ట్ 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి తాలికల్ని వేసి ఉడికించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలోకి ఇలా నెయ్యి వేసి తాలికల్ని బాయిల్ చేస్తే కనుక తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని మీరు చేత్తో తాలికలు ఒత్తుకున్నా పర్వాలేదు. సింపుల్గా త్వరగా అయిపోవాలంటే గనక ఇలాంటి చక్రాల గిద్ద తీసుకుని అందులో పెద్ద హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టుకొని మనం తయారు చేసుకున్న బియ్యం పిండి ముద్దని చక్రాల గిద్దలోకి స్టఫ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మరుగుతున్న నీళ్ళలోకి స్లోగా తాలికల్ని ఈ విధంగా ఒత్తేసేయండి. ఇలా తాలికల్ని ఒత్తేటప్పుడు ఈ బియ్యం పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టండి. దాన్ని తర్వాత వాడతాము. చాలా వరకు మనం పాలల్లోనే డైరెక్ట్గా తాలికల్ని వేసేసి ఉడికించేస్తూ ఉంటాము. తాలికలు విరిగిపోకుండా పొడవుగా రావాలి అంటే గనక ఇలా మీరు ఫస్ట్ వాటర్లో వేసి బాయిల్ చేయాలి. అప్పుడు మీకు తాలికలు చిదిరిపోకుండా ఉంటాయి. ఇది రెండవ బెస్ట్ టిప్. సో తాలికల్ని నీళ్ళలోకి ఒత్తుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టకుండా తాలికల్ని ఉడికించండి. తాలికలు నీళ్ళలోకి వేసిన వెంటనే గరిటతో కలపకూడదు. సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి త్వరగా విరిగిపోతాయి అన్నమాట. అవసరమైతే ఇలా కడాయిని తిప్పుతూ తాలికల్ని ఉడికించండి. 5-10 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికిస్తే తాలికలు చక్కగా ఉడికిపోతాయి. తాలికలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒకటి తీసి స్పూన్తో కట్ చేస్తే గనక మీకు ఆ హార్డ్నెస్ అనేది తెలుస్తుందన్నమాట. కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ ఈ విధంగా రావాలన్నమాట. ఇలా ఉడికించిన తర్వాత మనం పక్కన మరిగిస్తున్న పాలు ఉన్నాయి కదండి, అందులో సగ్గుబియ్యం ఉడికాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని ఆ పాలు మొత్తాన్ని సగ్గుబియ్యంతో సహా ఇందులోకి వేసేసేయండి. వేసి స్లోగా సన్నటి సెగ మీద కలపండి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, సో అందులోకి కొంచెం వాటర్ని వేసి చిక్కగా కలుపుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసి కలిపేసేయండి. అది వేయటం వల్ల కాస్త చిక్కదనం వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించండి. సో ఇలా కాస్త చిక్కగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపి పక్కన పెట్టుకోండి. చల్లారే కొద్దీ ఈ పాల తాలికలు ఇంకాస్త చిక్కబడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో పక్కన పెట్టేసి లాస్ట్ అండ్ ఫైనల్ 6th స్టెప్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కలిపి 1/2 కప్పు దాకా వేస్తున్నాను. వీటిని దోరగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నెయ్యితో సహా తాలికల పాయసంలోకి వేసేసేయండి. వేసి బాగా కలిపేసేయండి. అలాగే మనం ముందుగా మరిగించుకుని పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి, ఆ పాకాన్ని ఈ తాలికల పాయసంలోకి వేసుకుని కలుపుకోవాలి. బెల్లం పాకం కూడా వేసి కలిపేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి అంతా కలిసే విధంగా కలిపేసుకుంటే కమ్మని పాల తాలికలు రెడీ అయిపోతాయి. చూడండి తాలికలు ఎంత పొడవుగా విరిగిపోకుండా చక్కగా వచ్చాయో. మరి ఈసారి వినాయక చవితికి నేను చెప్పిన స్టెప్స్ని, టిప్స్ని ఫాలో అవుతూ ఒక్కసారి పాల తాలికలు ఇలా చేయండి. మనం పొడి బియ్యం పిండిని వాడుతూ చేసినా కూడా అచ్చం తడి బియ్యం పిండితో చేసినట్టే పాల తాలికలు కరెక్ట్గా వస్తాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా చేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఇంప్రెస్ చేయండి. అరే నాకు కూడా ఇలా రాదే, ఎంత బాగా చేసావు అంటారు ఖచ్చితంగా. మరి నేను చెప్పిన పాల తాలికల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఎన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.